నేను ఫోన్ చేశాను నంబర్ రాలేదు సరిగ్గా సార్ నిలబడుకోండి మొత్తం రెస్పెక్టెడ్ గా చెప్పి అందరూ అది నేను ఎంతో ఈరోజు నేను చెన్నై నుంచి వస్తున్న సందర్భంగా మన చెంగాళమ్మని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది నాతో కలిసి పనిచేసినటువంటి నా సహచర మిత్రులందరికీ రావడం చాలా సంతోషదాయకం. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇటీవల నాకు ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అయితే జోనల్ చైర్మన్ అనేటువంటిది చిత్తూరులో లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి కూడా నేను ప్రాంతంలో డైరెక్టర్ని అవుతాను, బోర్డు డైరెక్టర్ కూడా అవుతాను. కాబట్టి సో ఆర్టీసీ కార్మికుల సమస్యలు మిగతా విషయాల్లో కూడా నా వంతు కృషి నేను చేస్తాను. అయితే ఇవాళ గత ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి ప్రాధాన్యత క్రమంలో రోడ్ల యొక్క అభివృద్ధి కానీ, కొత్త రోడ్ల నిర్మాణం కానీ, లేదా ఇలాంటి ఒక ఆలోచన వాళ్ళకి ఆ రోజు చేయలేకపోయారు. అందువల్ల ఏమైందంటే పెద్ద గుంతల కారణం చేత ఆర్టీసీ బస్సులు పూర్తిగా ధ్వంసమైనాయి. కార్మికులకి ఒకవేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మమా అనిపించారు తప్ప వాళ్ళ సమస్యలు అనేకం ఇంకా కూడా ప్రభుత్వం అట్నే పెండింగ్లో పెట్టింది. ఎవరైతే ఇవాళ రిటైర్ అయినటువంటి పెన్షన్దారులు ఉన్నారో ఆర్టీసీలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రకంగా ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేక సంస్థలని తాకట్టు పెట్టినట్టుగానే వాళ్ళ ఆర్టీసీని కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం తాకట్టు పెట్టి బాగా 9,45,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో అప్పులు చేసేసి పూర్తిగా ఆర్థిక వ్యవస్థని చిందరబందర చేయడం జరిగింది. ఇది వాస్తవం, ఇది రాజకీయ విమర్శ కాదు. అందువల్ల ఇవాళ మళ్ళీ ఆర్టీసీని దారిని పెట్టడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి. అందువల్ల వారి యొక్క ఆలోచనలతో మళ్ళీ కొత్త బస్సులు ప్రవేశపెడుతున్నారు. అదే రకంగా ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ఎక్కడ గతుకులు లేకుండా ముందు రోడ్లపైన ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను పూర్తి చేసి రోడ్లని మళ్ళా అందంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున అనేక ప్రాంతాల, సుదూర ప్రాంతాలకు కూడా బస్సులు లేవు. అనేక దగ్గరలో ఇవాళ మన బస్ స్టేషన్స్లో కనీస సౌకర్యాలు లేవు. ఇవన్నీ కూడా మా దృష్టికి వస్తున్నాయి. ఈ యొక్క సమస్యలన్నింటినీ దశల వారీగా మనం అన్నిటినీ అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా యొక్క భాగస్వామ్యం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీలో కానీ ఈ ట్రాన్స్పోర్ట్ యొక్క వ్యవస్థలో కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని మనకున్నటువంటి ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి అందరితో కూడా కలిసిమెలిసి ఈ యొక్క ఆర్టీసీలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, అదే మాకు కుటుంబంలో 8,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వీటి యొక్క పరిష్కార దిశలో ఒక సీనియర్ రాజకీయవేత్తగా నాకున్నటువంటి అనుభవాన్ని రంగరించి అందరినీ కలుపుకొని ఈ యొక్క వీటిల్లో ఆర్టీసీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను.